ఇక ఇవాల్టి మిస్టర్ బాస్ కార్యక్రమంలో స్మార్ట్ ఆక్వా ఎండి కరుణాకర్ రెడ్డితో ఐ న్యూస్ ఫేస్ టు ఫేస్ ఒకసారి చూద్దాం. దేశంలో 95% మంది పబ్లిక్ కి సురక్షితమైన మంచినీరు లేరు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే దేశంలో చాలా మంది నీటిని కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని దశాబ్ద కాలం క్రితమే స్మార్ట్ ఆక్వా అధినేత శ్రీ కరుణాకర్ రెడ్డి గారు గుర్తించారు. ప్రస్తుతం ఆ బిజినెస్ అంటే స్మాల్ గా స్టార్ట్ అయినటువంటి ఆ బిజినెస్ దేశ విదేశాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. సో సక్సెస్ఫుల్ ఎండి అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి అసలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ గా మీరు స్టార్ట్ అయినటువంటి కెరియర్ ఈ ఆక్వా స్మార్ట్ రంగంలోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు వాటర్ బిజినెస్ లోకి ఎలా వచ్చారు? సో ఎంబీఏ చదివిన తర్వాత ఏదైతే నేను కెరియర్ స్టార్ట్ చేసే బదులు నాకు ఒక ప్రైవేట్ ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీలో పనిచేస్తున్నాను. సో అప్పుడే వాటర్కు చాలా క్వాలిటీ వాటర్ మార్కెట్లో దొరకడం చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. అంటే క్వాలిటీ వాటర్ అంటే వాటర్ ఎక్కడ చూసినా వాటరే కనపడుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు ఏ కామన్ మ్యాన్. సో మినరల్ వాటర్ తాగడము లేకపోతే ప్యూరిఫైడ్ వాటర్ తాగడం అనేది కేవలము ఒక అబోవ్ అంటే మధ్యతరగతి లేకపోతే అంతకన్నా ఫస్ట్ క్లాస్ పీపుల్స్ మాత్రమే అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఉండింది అనమాట. సో దీన్ని నేనేం చేసినానంటే ఈ ఏదైతే ఇంత హైవీ రిక్వైర్మెంట్ ప్రతి ఒక్క మానవునికి ఏదైతే అవసరం ఉందో ఇది ప్రతిరోజు ప్రతి సమయంలో కావాల్సిన అటువంటి బేసిక్ నీడ్ కాబట్టి దీన్ని మేము లగ్జరీ ప్రోడక్ట్ నుంచి కామన్ మ్యాన్ అఫోర్డబుల్ ప్రోడక్ట్కు మార్చాలనే ఒక సంకల్పంతో ఎక్కువ మందికి చేయాలనే ఒక సంకల్పంతో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినాం. స్మార్ట్ ఆక్వా కార్యకలాపాలు ఏంటి సార్? సో మా కార్యక్రమాలలో ముఖ్యంగా నీటి శుద్ధి, సో నీటిని ఎలా శుద్ధి చేయాలా, తర్వాత నీటిని ఎలా వినియోగించాలా, సో ఇది మా ముఖ్యమైన ఉద్దేశం అనమాట. నీటి శుద్ధిలో మేము ఫస్ట్ తాగునీటి శుద్ధిని, తర్వాత తాగునీటి శుద్ధి తర్వాత వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ వాటర్ను శుద్ధి చేసే ఒకటి కార్యక్రమాలు ఉంటాయి మా దగ్గర. తాగునీటిలో మేము గ్రౌండ్ వాటర్ లైక్ బోర్వెల్ వాటర్ ఉంటుంది కదా, ఫ్లోరైడ్ వాటర్ కానీ ఆర్సెనిక్ వాటర్ కానీ ఐరన్ వాటర్ నుంచి దాన్ని తాగడానికి అంటే డ్రింకింగ్ వాటర్ ఎలిజిబిలిటీ డ్రింకింగ్ వాటర్ కన్వర్ట్ చేసేది ఒకటి ఇంపార్టెంట్ టెక్నాలజీ మేము యూస్ చేస్తాము. సో దీంట్లో మేము యూస్ చేసే టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీలో తక్కువ ఖర్చు, ఈకో ఫ్రెండ్లీగా ఉంటూ తక్కువ కెమికల్ యూస్ చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ వాటర్ను శుద్ధి చేసే ప్రక్రియను మేము ఇప్పుడు చేస్తున్నాము. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఉంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఏదైతే దొరుకుతుందో అది శుద్ధి చేసే ప్రక్రియలో చాలా రకరకాలైనటువంటి టెక్నాలజీలు ఉపయోగిస్తున్నారు. బట్ మేము ఉపయోగించే టెక్నాలజీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కామన్ మ్యాన్ అనమాట. పెద్ద టెక్నికల్ పర్సన్ అవసరం లేదు, ఆపరేటర్ అవసరం లేకుండా ఎనీ సింగిల్ బటన్తోనూ కామన్ పర్సన్ యూస్ చేసుకునేటట్లు మేము ఒక టెక్నాలజీని రూపొందిస్తున్నాం. సో సార్, చాలా కంపెనీస్కి ప్రచారం అనేది బేస్డ్ థింగ్. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్లో ఉండే కంపెనీసే డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వస్తున్నప్పుడు స్మార్ట్ ఆక్వా ప్రచార పరంగా ఏం చేస్తుంది? ఏ బిజినెస్ కైనా పబ్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్, కంపల్సరీ అవసరం ఉంటుంది. మేము ఈ గత 10 సంవత్సరాల నుంచి మేము ఏదైతే ప్రచారం అనే దాని మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. మేము కాన్సన్ట్రేషన్ చేసింది ఓన్లీ టెక్నికల్ డెవలప్మెంట్, టెక్నాలజీని ఎంత సింపుల్ టెక్నాలజీ డెవలప్ చేయాలా దాన్ని మేము ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ కంట్రీస్లో చేసినాం, సక్సెస్ఫుల్గా ఉన్నాము. ఈ సంవత్సరం నుంచి మేము ప్రచారం అనేది ఒక డివిజన్ అంటే ఒక ప్రచారాన్ని కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రచారం చేస్తాము. దాంతోపాటు ఇప్పుడు మేము ప్రచారం ఇప్పటి వరకు చేయలేకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే మేము మా కాన్సన్ట్రేటెడ్ మార్కెట్ ఈజ్ అ రూరల్ మార్కెట్. సో రూరల్ మార్కెట్లో నీడ్ అనేది రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఆ నీడ్కి సరిపోయినంత డిమాండ్ ఏదైతే ఉందో డిమాండ్కి సరిపోయిన సర్వీస్ మేము ఇవ్వలేము. సో ప్రచారం చేయడం ఏంటంటే కాంపిటీషన్ ఉండి దానికోసం ఆ కాంపిటీషన్ నుంచి మన ప్రోడక్ట్ను ఎక్కువ సేల్ చేయడానికి దీనికోసం ప్రచారం అవసరం. ఇప్పుడున్న పరిస్థితి మాకున్న దీన్ని బట్టి మార్కెట్లో రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎక్కడైతే రూరల్ మార్కెట్లో ఆ రూరల్ మార్కెట్ డిమాండ్కు మేము చేయలేకపోయినాము. సో మార్కెటింగ్ అనేది పబ్లిసిటీ అనేది ఇప్పటి వరకు మాకు పెద్దగా ఇదే అనిపించలేదు. సో ఇప్పుడు మేము డొమెస్టిక్ మార్కెట్లో వస్తున్నాం. సో డొమెస్టిక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది డోర్ టు డోర్ సేల్ చేయడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా టీవీ మాధ్యమాలు కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ చాలామందికి మేము మా ప్రోడక్ట్ గురించి ఎక్కువ బ్రాండ్ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ సంవత్సరం నుంచి మేము బ్రాండింగ్ కూడా ఒక ప్రాపర్
ప్లానింగ్తోనే ముందుకు పోతున్నాం. సో అలానే సార్ ప్రతి మనిషికి అప్రిసియేషన్ అవార్డు అనేది చాలా కీలకమైనది. సో మీకు సంతృప్తినిచ్చినటువంటి అవార్డు ఆర్ అప్రిసియేషన్ ఏంటి? ఇప్పటి వరకు మాకు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో ఒక 12 అవార్డులు వచ్చినాయండి. సో 12 అవార్డులలో మాకు మంచి సంతృప్తి వచ్చింది ఏంటంటే బెస్ట్ ప్రొడక్షన్ ఇన్నోవేషన్ అవార్డు ఒకటి వచ్చింది. అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చినారు, అది రాష్ట్రం నుంచి. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మేము చేసిన మా ప్రోడక్ట్కి ఒక గుర్తింపుగా ఇంటర్నేషనల్ క్వాలిటీ క్రౌన్ అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది మాకు. దట్ ఈస్ ద మేజర్ అచీవ్మెంట్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మాకు గుర్తింపు ఉంది, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు అనేది కేవలం మేము చేసిన క్వాలిటీ ఆఫ్ వర్క్ అనమాట. టెక్నాలజీ బేస్లోనే మాకు ఈ అవార్డ్స్ వచ్చినాయి. లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్స్ చేసిన కంపెనీస్కి రాకుండా మాకు వచ్చిన అవార్డు ఏంటంటే మేము బేస్ చేసింది ఏంటంటే మేము కంప్లీట్లీ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని, అంటే ఒక ఎన్విరాన్మెంట్కు హానికరమైనటువంటి ఒక ఉత్పత్తులను మేము తయారు చేసినాము. ఒక టెక్నాలజీ మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ద మేజర్ అచీవ్మెంట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సెకండ్ థింగ్, ఏ కంపెనీకైనా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం, అనాలిసిస్ చేసుకోవడం, బేసిక్ థింగ్స్. సో హౌ యు ఆర్ మెయింటైన్ యువర్ స్టాండర్డ్స్? వీఆర్ కంప్లీట్లీ అవర్స్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. మేము భారతదేశంలోనే ఫస్ట్ ISO 9000 and 2008 సర్టిఫికేషన్ వాటర్ ట్రీట్మెంట్లోని కంపెనీ మాది. దాంట్లో బట్టి ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీలో కూడా ఫస్ట్ ISO 9001 2000 సర్టిఫైడ్ కంపెనీ. రీసెంట్లీ 2010 సంవత్సరంలో ISO 9001 2008కి అప్గ్రేడేషన్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద క్వాలిటీ. సో కంప్లీట్లీ మేము క్వాలిటీని ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం అనమాట. వెదర్ ఇట్ విల్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. అదండి సక్సెస్ఫుల్ క్యాప్టెన్, సక్సెస్ఫుల్